దేని విషయములో ఎదుటి వారికి నువ్వు తీర్పు తీర్చుచున్నావో. ఏం చేశారటమ్మా? ఇదిగో పలానా విషయాన్ని చూపించి, ఇదిగో ఇతడు పాపాత్ముడని చెప్పి, దేని విషయంలో అతన్ని పాపాత్ముడని దూషిస్తున్నారో, నేరము మోపారో, అట్టి దానినే నువ్వేం చేస్తున్నావట? ఎలా అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కదా. తీర్పు తీర్చేవాడు ఏం చేయాలి చెప్పండమ్మా? తీర్పు తీర్చేవాడు జడ్జి గారు ఉన్నారు. జడ్జి గారు లంచం తీసుకోకూడదని చెప్పాలి, అవునా? లంచం కేసుల్ని ఏం చేస్తారు? లంచం కేసుల్ని సెక్షన్ల ప్రకారం శిక్షిస్తారు. కానీ ఒకవేళ జడ్జి గారే లంచం తీసుకుంటే, ఇప్పుడు చెప్పండి, కోర్టులో కూర్చుని లంచము తీసుకోకూడదంటే బాగుంటుందా ఈ మాట? ఇప్పుడు ఎదుటివారి లోపాలను, ఎదుటివారి పాపాలను ఎత్తి చూపే మనము అసలు మనలో పాపం ఉందని, మనలో చీకటి ఉందని, మనలో ఉన్నదాన్ని, మన కంటిలో ఉన్న దూలాన్ని ఎంచక ఎదుటివారి కంటిలో ఉన్న నలుసు కోసం ఈ ప్రపంచం అంతా ప్రయాసపడుతూనే ఉందండి, ప్రయాసపడుతూనే ఉంది. తెలుసా? ఈ ప్రపంచం అంతా ఎదుటివారిలోని లోపాలు పట్టాలి, ఎదుటివారి పాపాలను బహిర్గతం చేయాలి, ఎదుటివాడి తప్పుడు మనిషి అని ఎదుటివారి గురించి ఆలోచిస్తుందే గాని అసలు నేను ఎలా ఉన్నాను అనుకోవట్లేదట. అంతేకాక తీర్పులైతే బాగా తీర్చేశారంట. కానీ ఓ మనుషుడా, తీర్పు తీర్చును నీవును అట్టి కార్యములే చేయుచున్నావు. నువ్వేం చేస్తున్నావు? తీర్పు తీరుస్తున్నావు. ఇప్పుడు సేవకులు ఉన్నారమ్మా, సేవకులు ఏం చెప్తుంటారు? మందు బాగా త్రాగండి, సినిమాలు బాగా చూడండి, సీరియల్ బాగా చూడండి, లోకంలో బాగా తిరగండి అని చెప్తారా? ఏం చెప్తారు? ఏం చెప్తారు? సినిమాలు చూడకండి, లోకంలో తిరగకండి, లోకపు సహవాసాలు వద్దు, ఇవన్నీ చెబుతారు. లోకపు మత్తులో పడిపోకండి అని చెప్తారు. ఇప్పుడు సేవకుడే చేస్తే, సేవకుడును అట్టి కార్యాల్లో ఉంటే చెప్పండి ఎంత దారుణం. విన్నారా?